ఎదుట వాళ్ళు సంతోషంగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. దానికెటూ తల్లే అదృష్టం లేదు. అందుకే నువ్వు తల్లివి కాబోతున్నావన్న అక్కసుతో ఏవేవో మాట్లాడుతుంది. అవన్నీ పట్టించుకోకమ్మా. అమ్మా, నా బిడ్డ గురించి అంత నీచంగా మాట్లాడుతుందా? వదిలేయమ్మా. దాని చెత్తవాగుణ్ణి ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయాలి. లేకపోతే బ్రతకడం కష్టం. అసలే ఒట్టి కుళ్ళుబోద్ది. ఆవిడిగారు ఎలాంటిదైతే నాకెందుకు, ఎలా ఊరిగితే నాకెందుకు? అనవసరంగా మాటలంటే నోరు మూసుకొని పడి ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఏమనుకుంటుందో ఏమో. దొంగట దొంగ. తనేమన్నా చూసొచ్చిందా? నాన్నగారికి కూడా తెలియకుండా ఈ ఇంటిని తన పేరు మీదకి మార్పించుకుందే. తనే పెద్ద దొంగ. ఈ మాట నేనంటే ఏం చేస్తుందట? కల్పన, వద్దమ్మా, ఆవేశపడకు. ఇలాంటప్పుడు టెన్షన్ పడితే కడుపులో ఉన్న బిడ్డకు చాలా ప్రమాదం అమ్మా. చూసావా అమ్మా నీ కోడలు ఎంత మాట అందో? అడిగేవాళ్లు లేరనే కదా రోజు రోజుకి అలా పేటరేగిపోతుంది. గురువిందులాగా నీతులు చెప్తుంది. నీతులు గోతులు తీసే రకం గుంటెనక్క. హలో హలో, వదిన గారు, మీరా? నేనే. ఇవాళ నా కోడలు చెకప్కి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తానది కదా, వెళ్ళిందో లేదో తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఇప్పుడే హాస్పిటల్ నుంచే వస్తున్నాం. డాక్టర్ గారు ఏమన్నారు? అంతా బానే ఉంది కదా? అంతా బాగానే ఉంది. బలానికి మందులు, టానికులు కూడా రాసిచ్చారు. పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పారు. అలాగా, చాలా సంతోషం. ఇంతకీ నా కోడలేది? ఉండండి, ఇస్తున్నాను. అత్తయ్య. కల్పన, బావున్నావమ్మా? బాగానే ఉన్నాను. ఇదిగో కోడలా, నువ్వేమో అక్కడికి వెళ్ళి కూర్చున్నావు. గోవిందం ఏమయ్యాడో కూడా తెలీదు. ఇక్కడ నాకొక్కదానికి పిచ్చెక్కిపోతుందనుకో. అత్తయ్య, నేను ఇలాంటప్పుడు కన్నతల్లి దగ్గరే ఉండాలని ఏ బిడ్డైనా ఆశపడుతుంది. కాని నాకే సర్లే, నేనే ఎలాగో సర్దుకుంటాను గాని నువ్వు వారంలో వచ్చేస్తావు కదా? వదిన గారు, అదే నా కోడల్ని ఎప్పుడొస్తావు అని అడుగుతున్నాను. వదిన గారు, మీరేమీ అనుకోనంటే అమ్మాయి తొలిచూలు కదా, పురుడయ్యేదాకా ఇక్కడే ఉంచుకుంటాను. అర్థమైంది. అలాగే కానివ్వండి. నా కోడల్ని మాత్రం రోజుకొక్కసారైనా ఫోన్ చేయమని చెప్పండి. ఉంటాను. మంచిది, ఉంటానండి. కల్పన, మీ అత్తగారికి కూడా చెప్పేశాను. పురిటిదాకా నువ్విక్కడే ఉండాలి. ఉండి రోజు ఆవిడిగారి చేత అడ్డమైన మాటలన్నీ పడాలా? ఏం అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. మా అత్తగారు నన్ను నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటారు. ఆవిడ చూసుకోదని కాదే, నిన్ను కన్నతల్లిగా నా కళ్ళారా చూసుకోవాలని, నీకిష్టమైన వండి పెట్టి ఉన్నంతలోనే పురుడు పోసి నీ బిడ్డను మొదటిసారిగా నేనెత్తుకోవాలని. అమ్మా, అమ్మవు కాబోతున్న దానివి ఈ అమ్మ మనసు అర్థం చేసుకోలేవా? నాకు కూడా నీ దగ్గరే ఉండాలనుంది, కాని ఆ దెయ్యానికి భయపడే. కల్పన, దాని మొహం అదేం చేస్తుంది? ఇంకేం చెయ్యాలి? పుట్టక ముందే నా బిడ్డని నష్టజాతకుడు అంది. కల్పన, కడుపుతో ఉన్న ఆడదాని గర్భం దేవాలయంతో సమానం అంటారు. అక్కడ దేవుళ్ళే ఉంటారు. ఎంతో అదృష్టం చేసుకుంటేనే కాని 7 జన్మల్లోనూ ఎంతో ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మను ఎత్తే శిశువులుగా రూపుదిద్దుకుంటారు. నా అల్లుడెలాంటివాడో నాకు తెలుసు. ఆ పోలికల్ని పుణికిపుచ్చుకునే బంగారు కొండే నీ కడుపును పుడతాడు. సరేనా? అయినా నేనుండగా నీకేంటమ్మా? కల్పన, నాకు నువ్వున్నావు, నాన్నగారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆయనే
ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తేరికే మనిషి కాపలా కాస్తున్నట్లేదురా, శవాన్ని కాపలా కాస్తున్నట్టుంది. అవునన్నా, వాడు సావకుండా మనల్ని సంపక తింటుండు. ఛ! ఇంకెన్నాళ్ళన్నా మనకి కుక్క కాపలా? పైసలు తీసుకున్నాం కదరా, హుకుం వచ్చే వరకు ఇలాగే కంటిన్యూ చేయాలి. ఎప్పుడన్నా ఇక్కడికి వెళ్ళి బయటపడేది, ఇంకెప్పుడన్నా హుక్కుమిచ్చే మేడం వచ్చేది. నమస్తే మేడం. ఈ గోవిందం ఇలాంటి తాటాకి చప్పుళ్ళకి భయపడే రకం కాదు. డబ్బు కక్కుర్తుపడి అయిన వాళ్ళకి అన్యాయం చేసేవాణ్ణి అంతకన్నా కాదు. నేను ఇప్పుడే వెళ్ళి ఈ నిజం గురించి అత్తయ్యకి మావయ్యకి చెప్తాను. జగ్గు, నేనే. జాగ్రత్తగా విను. హైవే రోడ్డు దగ్గర ఓ దిక్కుమాలిన వెధవ చావు బ్రతుకుల మధ్య పడున్నాడు. వాడు బ్రతికుండడం మనకి చాలా అవసరం. బయట ప్రపంచానికి తెలియకుండా వాడిని ఊరు చివర దాచుంచండి. పొరపాటున వాడు బయటికొచ్చాడో మీరు చస్తారు. తొందరగా రండి. ఉంటాడా పోతాడా? ప్రాణాలకేం ప్రమాదం లేదు మేడం. కాకపోతే డీటెయిల్స్ వద్దు, డైరెక్ట్గా పాయింట్లోకి రా. అంటే ప్రస్తుతానికి సేఫే మేడం. ఇలాగే కంటిన్యూ చెయ్యి. వీడు బ్రతకూడదు, చావకూడదు. కదల్లేని శవంలా ఇలాగే జీవచ్చవంలా ఉండాలి. అలాగే మేడం.
ఇంకో 24 గంటల వరకు ఓకే మేడం. కానీ ఇతన్ని ఇక్కడ ఎందుకు ఉంచారు? ఎవరు, ఏమిటి, ఎందుకు లాంటి చెత్త ప్రశ్నలు వేస్తే వీడి పక్కన నువ్వు పడుంటావు. అర్థమైంది మేడం. బయట కార్ దగ్గర వెయిట్ చెయ్యి. అలాగే మేడం. ఇడియట్, నా మాటనే కాదన్నాడు, కదల్లేని శవంలా పడున్నాడు. చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది మేడం. చూడు, నేను మళ్ళీ చెప్పేదాకా సేమ్ కండిషన్. తేడా వచ్చిందో లేదు మేడం, మీరు చెప్పినట్లే ఫాలో అయిపోతాను. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్యూటీ చేయండి. తేడా వచ్చిందో ఇప్పుడు ఊపిన మీ తలకాయలు పుచ్చకాయలా పేలిపోతాయి. అలాగే మేడం. చూడు, మరోసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. వాడు చాలా మొండోడు. స్పృహలోకి వచ్చాడో తప్పకుండా తప్పించుకోవాలని చూస్తాడు. అదే గనక జరిగిందో మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. మైండ్ ఇట్. జాగ్రత్త. సౌందర్య, నువ్వేంటిక్కడ ఊరి బయట? హాయ్ కళ్యాణ్. హాయ్ మహేష్. మీరు ఇటువైపు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది ఓ పేషెంట్కి చిన్న ప్రాబ్లం వస్తే ట్రీట్మెంట్ చేయడానికి వచ్చాను. పేషెంటా? ఇక్కడ ఎవరు సౌందర్య? అంటే మీకు తెలీదులేండి. మా రిలేటివ్, దూర బంధువు. ఏంటి ప్రాబ్లం? చిన్నదే, చాలా చిన్న ప్రాబ్లం. అది యాక్సిడెంట్ కేసు, హెడ్ ఇంజూర్ అంతే. యాక్సిడెంట్ కేసా? అవును. హెడ్ ఇంజురీ అంటే చిన్న ప్రాబ్లం ఎలా అవుతుంది? మేజర్ ప్రాబ్లం అయి ఉండాలి కదా? ఎస్, యు ఆర్ రైట్. పేషెంట్కి ఇంకా స్పృహ రాలేదు. ఓ, హెడ్ ఇంజురీ కేస్, ఇంకా స్పృహ రాలేదా? అంటే కండిషన్ చాలా క్రిటికల్గానే ఉండాలి. అబ్బే, అలాంటిదేం లేదు కళ్యాణ్ గారు, నార్మల్గానే ఉన్నాడు. నార్మల్గానే ఉన్నాడా? ఏ మహేష్, ఈ చుట్టుపక్కల పెద్ద హాస్పిటల్ కూడా ఏదీ లేదు, మరి ట్రీట్మెంట్ ఎక్కడ ఇస్తున్నారు? ఇక్కడే ఓ పాడుపడ బంగ్లాలో. వాట్? ఏంటి సౌందర్య, పేషెంట్ మీ బంధువు అంటున్నావు, పైగా హెడ్ ఇంజురీ కేస్, ఇంకా స్పృహ కూడా రాని పేషెంట్ని ఓ పాత బంగ్లాలో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నావా? ఎంత డేంజరో తెలుసా? ఏ మహేష్, క్రిటికల్గా ఉన్న పేషెంట్ని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని మీరైనా చెప్పొద్దు. నేను చెప్పాను, కానీ ఈవిడే వినడం లేదు. ట్రీట్మెంట్ ఆ బంగ్లాలోనే జరగాలంటుంది. సౌందర్య, ఏం చెప్పేది నిజమేనా? వాళ్ళు చాలా పూర్.
హాస్పిటల్లో చేర్పిస్తే బిల్లుని కట్టేంత స్తోమత లేని వాళ్ళు. అందుకే నేను అర్థమైంది. కానీ అలాంటి పేషెంట్స్ కోసమే శారదా నర్సింగ్ హోమ్ ఉంది, మర్చిపోయావా? అంటే మీకు కూడా ఫీజుని ఇచ్చుకోలేనంత పేదవాళ్ళు, అందుకని. అయితే అలాంటి పేషెంట్ని నేను తప్పకుండా చూడాలి. వద్దు వద్దు, మేము ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాం. అవునవును, పేషెంట్ ఇంకా కోమలోనే ఉన్నాడు. సెలైన్ కూడా ఎక్కిస్తున్నాం. వాట్? సెలైన్ ఎక్కిస్తున్నారా? కోమాలో ఉన్న పేషెంట్కి పాత బంగ్లాలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అతని ప్రాణాలకి ఏదైనా అయితే? ఏం కాదు డాక్టర్, మళ్ళీ నేను రేపు వచ్చి చూస్తాను కదా. ఏంటి, రేపొచ్చి చూస్తారా? సౌందర్య, వాట్స్ హ్యాపెనింగ్? నథింగ్ సీరియస్. అవునవును, కండిషన్ క్రిటికల్గా ఉన్నా ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. నో డాక్టర్, ఇలాంటి కేసులు అశ్రద్ధ చేస్తే పైకి మామూలుగానే కనిపించినా పేషెంట్ సడన్గా కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ తర్వాత సర్జరీ చేసినా ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకే ఇమీడియట్లీ షిఫ్ట్ హిమ్ టు మై హాస్పిటల్. ₹1 కూడా ఫీజు తీసుకోకుండా నేను ట్రీట్మెంట్ ఇస్తాను. ఓ అలాగే మేడం, తీసుకెళ్దామా? అబ్బే, అంత అవసరం ఏం లేదు కళ్యాణ్ గారు. మీ ఆఫర్కి చాలా థ్యాంక్స్. అర్జెంట్ పనుంది, ఉంటాను. డాక్టర్, వెళ్దామా? ఓకే మేడం. ఉంటానండి. కళ్యాణ్, నేను తర్వాత కలుస్తాను. బాయ్. బాయ్. ఓకే. సారీ మేడం, డాక్టర్ కళ్యాణ్ గుచ్చి అడిగితే. షట్ అప్! యూజ్లెస్ ఫెలో. ఏంటా చూపు? గుచ్చి అడిగితే తడబడి చెప్పేయడమేనా? ఇంకా నయం, నేనెలాగో మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇదిగో డాక్టర్, మళ్ళీ చెప్తున్నాను, ఆ పేషెంట్ గురించి, ట్రీట్మెంట్ గురించి ఎవ్వరికీ తెలియకూడదు. అండర్స్టాండ్? ఓకే మేడం. బెటర్ యూ అండర్స్టాండ్. నిజంగా నమ్మలేకుండా ఉన్నాను. అర్చన ట్రావెల్స్, అర్చన కన్స్ట్రక్షన్స్, అర్చన రియల్ ఎస్టేట్స్, అర్చన ఆటోమొబైల్స్. ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత ఫాస్ట్గా ఇన్ని రకాల వ్యాపారాల్ని ఒంటి చేత్తో నిర్వహిస్తున్నావంటే అద్భుతం కోటి. నేనేదో అద్భుతాన్ని సాధించానని అనుకోవట్లేదు మాధవరావు గారు. అలా అనుకున్న మరుక్షణం ఇక్కడ మొదలవుతుంది అహంకారం. పతనానికి మొదటి మెట్టు అహంకారమే అని నాకు బాగా తెలుసు. అరే, ఎందుకంత ఎమోషన్ అయిపోతావు? ఏదో మాట వరుస కన్నాను. మాట వరుసకు కూడా ఏ మనిషి అన్నీ నాకే తెలుసు, అన్నీ నేనే సాధించానని అనుకోకూడదు. బాగుంది, సాధించింది కూడా ఒప్పుకోకూడదా? అలా అనుకుంటే మనిషి రిలాక్స్ అయిపోతాడు. మన భారతదేశపు మొదటి ప్రధానమంత్రి గారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు రోజువారు బుక్లో ఏం రాసుకునేవారో తెలుసా? అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్, అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అంటే శాశ్వత నిద్రలోకి వెళ్లేలోగా ఎన్నో మైళ్ళు నేను ప్రయాణించాలి అని అర్థం. వండర్ఫుల్ కోటేశ్వరరావు, ఇంత అవగాహన ఉంది కాబట్టే మీరు ఈ జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నారు. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏమిటి, ఛాంబర్ మెంబర్స్ పనిగట్టుకుని నా ఛాంబర్కి వచ్చారు? ఆ ఛాంబర్ని బాగు చేయాలంటే ఈ ఛాంబర్లో ఉన్న మీరే కరెక్ట్ అని వచ్చాం సార్. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. అయితే సూటిగా చెప్తాను వినండి. రాబోయే ఎన్నికల్లో
బిజినెస్ ఛాంబర్ ప్రెసిడెంట్గా మీరే నిలబడాలి. నో అలాంటి ఆలోచన నాకు అసలు లేదు. మీకు లేదు కానీ మాకుంది. మీరు ఛాంబర్ ప్రెసిడెంట్ కావాలని, నిండా మునిగిపోకుండా కాపాడాలని. ఏమంటున్నారు మీరు? ప్రస్తుతం ఛాంబర్ బాగానే నడుస్తుంది కదా. పైకి మాత్రం బాగానే నడుస్తోంది, లోపల మాత్రం అంతా డొల్లే, అన్నీ బొక్కలే. అంటే అనడానికి ఏముంది? ఇప్పుడున్న ప్రెసిడెంట్ హర్ష గారు ఛాంబర్ డబ్బుని కోట్ల కొద్దీ తన సొంతానికి వాడుకుంటున్నారు.